రీనా. ఏం చదువుతున్నావమ్మా? బీటెక్. బీటెక్. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి గవర్నమెంట్ స్త్రీ శక్తి పథకం కింద అయితే ఒక స్కీమ్ లాంచ్ చేశారు కదా. ఎట్లా ఉంది ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత? మీకు ఏమైనా యూజ్ అవుతుందా స్టూడెంట్స్ కి ముఖ్యంగా? చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ కోసం ఛార్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాలేజ్కి మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు. పాస్ కూడా ఏం అవసరం లేదు. కానీ కొంచెం రష్గా ఉంటున్నాయి బస్సులు ఫ్రీ కాబట్టి అంతే. అంటే ఇంతకుముందు మరి మీకు బస్ పాస్ ఎంత ఉండేదమ్మా? బస్ పాస్ నార్మల్ రూట్ పాస్ అయితే 550 అలా పడుతుంది. జనరల్ పాస్ అయితే 1000. అమౌంట్ సేవ్ అవుతుందా మీకు? అంటే జీరో కాస్ట్ టికెట్ తో మీరు వెళ్ళిపోతున్నారు. అంతే, చాలా సేవ్ అవుతుంది అమౌంట్ అయితే. ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు అంటే మీకు ఈ అమౌంట్ కావాలంటే పేరెంట్స్ అడిగేస్తే అమ్మ బస్ పాస్ కట్టాలి ఎట్లా అని చెప్పి తీసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఆ అమౌంట్ కోసం అంటే ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఛార్జెస్ పెట్టుకొని అవసరం లేదండి. ఫీజులు కడుతుంటారు, ఇంకా బడ్డెన్ తగ్గినట్టే కదా కొంత. బర్డెన్ తగ్గినట్టే. ఓవరాల్ గా ఎలా ఉంది స్కీమ్ పెట్టింది? యూజ్ అంటారా మహిళలకి? యూజే బాగుంది. ముందు బస్ పాస్ లైన్స్ కూడా క్యూ ఎక్కువ ఉండేది, కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళం, టైం వేస్ట్ చేసే వాళ్ళం అనేసి అయితే చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు. వాస్తవమేనా అది? వాస్తవమే. చాలా క్యూస్ ఉండేవి పెద్ద పెద్దగా. చాలా వెయిటింగ్ ఉండేది, అవర్స్ పాస్ చేయించుకోవడానికి. సో టైం సేవ్ అయిందనే చెప్పొచ్చు. ఏం చెప్తారు? ఇట్లాంటి స్కీమ్ మీకోసం చంద్రబాబు గారు పెట్టారు కదా, ఆయనకి ఏం చెప్తారు? బాగుంది అంతే. స్టూడెంట్స్ కి గవర్నమెంట్ లో బాగానే ఉందా? మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? పొట్టి శ్రీరామ్. ఓకే, మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎట్లా ఉంది ఈ పథకం అసలు? చాలా బాగుంది. మాకంతా సేవ్ అంటే కొంచెం తేలిగ్గా ఉంది. మా పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తక్కువగా ఉంది. అమౌంట్ కొంచెం సేవ్ అవుతుంది మాకు అంతే. ఓవరాల్ గా ఈ స్కీమ్ పెట్టడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుందా స్టూడెంట్స్ కి ముఖ్యంగా? యూజ్ అవుతుంది. అంటారు స్టూడెంట్స్ ఇంతకు ముందు క్యూ లైన్ లో వెయిట్ చేసేవాళ్ళు, ఆ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ద్వారా ఇంకా జీరో ఫేర్ టికెట్ ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు. పంపించినట్టు చేస్తున్నారా వాళ్ళు? చేస్తున్నారు. మీ పేరు? తనుష. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఎలా ఉంది స్టూడెంట్స్ కి ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏమైనా చేంజ్ ఉందా అంత ముందుకి ఇప్పటికి? ఇంత ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంత ముందు అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది మాకు. బస్ పాస్ రెన్యువల్కి కానీ అలా బస్సెస్ చేంజ్ అవ్వడం కానీ. ఇప్పుడు మాత్రం అంత ఫ్రీగా ఉంది. బస్ పాస్ ఎంత మీకు ఛార్జ్ అయ్యేది? మాకు జనరల్ పాస్ మంత్లీ 350 రూపీస్. 350 రూపీస్ అనేది సేవ్ అవుతున్నాయి. సేవ్ అవుతున్నాయండి. ఏమంటున్నారు మీ పేరెంట్స్? అంటే ఈ 350 రూపీస్ మీ పేరెంట్స్ దగ్గర అడిగి తీసుకునే వాళ్ళు కదా, సో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? వాళ్ళు ఏమనట్లేదు, ప్లస్ వాళ్ళకి సేవ్ అవుతున్నాయి. హ్యాపీనా పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు? అందరూ హ్యాపీనే. అంటే మీకైతే బస్ పాస్ కోసం అంటే రెన్యువల్ కోసం వెయిట్ చేసే టైం అంతా కూడా సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది. అవునండి. రెండు. ఇక్కడ బస్సులో కండక్టర్స్ ఏం అడుగుతున్నారు? ఐడి ప్రూఫ్స్ ఏం అడుగుతున్నారా మీకు? లేదు. ఆధార్ కార్డు కానీ వాటర్ ప్రూఫ్ ఐడి కానీ ఏదైనా అడుగుతున్నారు. ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తే ఎలో చేస్తారు, అలా ఇస్తున్నారు. ఉందా? ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏమైనా రష్ ఎక్కువైందా, లేదంటే హ్యాపీగా మీ స్టూడెంట్స్ మీరు కాలేజీకి వెళ్తున్నారు? ఫ్రీగా టైంకి వెళ్తున్నాం కాలేజ్కి. మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారు కదా మీ మహిళల కోసం, ఆయనకి ఏం చెప్తారు? ఇలాంటి పథకాలు మాకు ఎన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు, ఓవరాల్ గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మీ పేరు? మనీ. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు గవర్నమెంట్ స్త్రీ శక్తి అని చెప్పేసి అయితే మహిళ లేడీస్ అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగుంది. అంటే బస్ ఛార్జెస్ తగ్గాయి. మళ్ళీ రెన్యువల్కి అక్కడికి వెళ్ళవసరకుండా ఆధార్ కార్డ్తో. స్టూడెంట్ బస్ పాస్ ఉండేదా? అప్పుడు బస్ పాస్ మంత్లీ ఎంత ఛార్జ్ చేసేవారు మీకు? 350. 350 రూపీస్ మీకు బడ్డెన్ కాకుండా ఇంకా ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డ్ చూపించి. అవును. మరి ఇప్పుడు అంటే ఎవ్రీ మంత్ మీరు అక్కడ రెన్యువల్ చేసుకోవడానికి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎట్లా ఉండేది? అక్కడ పాస్ కౌంటర్ దగ్గర అక్కడ చాలా రష్ ఉండేది, క్యూ లైన్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంది ఓవరాల్ గా పథకం? బాగుందా ఈ స్కీమ్ అనేది? బాగుంది. ఇంకా యూజ్ అవుతుందని చెప్తున్నారు, నిజమేనా? నిజమే. మరి ఏం చెప్తారు? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకొచ్చారు కదా లేడీస్ కోసం, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్ యూ. అంతే. ఎట్లా ఉంది ఓవరాల్ గా స్టూడెంట్స్ కి గవర్నమెంట్ వచ్చాక ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మొత్తం. అమ్మ మీ పేరు? రిష్ట. ఏం చదువుతుంటారమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఇప్పుడు మీది ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? ఇబ్రహీంపట్నం. మరి మీ కాలేజ్కి వచ్చేదానికి బస్ పాస్ ఎంత అయ్యేది ఇంతకు ముందు? 3 months కలిపి 950. 3 months కలిపి 950. మరి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం కింద స్కీమ్ లాంచ్ చేశారు కదా, ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మీకు ఏమైనా యూజ్ వస్తుందా స్టూడెంట్స్ కి ముఖ్యంగా? యూజ్ ఉంది. అండ్ మరి ఇంతకుముందు బస్ పాస్ కట్టేవాళ్ళు, ఇప్పుడు బస్ పాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఇంతకుముందు బస్ పాస్ ఎట్లా చేసుకున్నారు, అట్లా ఎలా ఉండేది క్యూ లైన్స్ అవన్నీ? లైన్లో నించొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బడ్డీని అంత అవసరం లేదు కదా. ఆహా, లేదు. మరి బస్ పాస్ కి అమౌంట్ కూడా ఇంట్లో అడిగేవాళ్ళ మీరు? పేరెంట్స్ని అడిగేవాళ్ళు. మరి పేరెంట్స్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆహా, లేదు. సో చాలా ఈజీగా అయిపోతుంది కదా, మీరు కాలేజీకి వెళ్ళి ఇంకా వేరే బస్ పాస్ చేయించుకోవాలి, లేదంటే క్యూ లైన్లో వెయిట్ చేయాలి అనే ఇబ్బంది లేదు కదా మీకు ఇప్పుడు ఇంకా. ఆహా, లేదు. మరి ఇట్లాంటి మీకు యూజ్ అయ్యే పథకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్స్ చెప్పు. బాగానే ఉందా స్టూడెంట్స్కి ఆయన గవర్నమెంట్లో? బాగానే ఉంది. మేడం మీ పేరండి? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తుంటారండి మీరు? ఫార్మసిస్ట్. వర్కింగ్ ఉమెన్. ఎంత వస్తుందండి పర్ మంత్లీ? 15,000. మీకు బస్సులో వెళ్ళేందుకు ట్రావెలింగ్ ఎంత అవుతుంది మీకు అసలు? 2,550 బస్ పాస్ మంత్లీ. మరి ఇప్పుడు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అని చెప్పేసి అయితే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది, అసలు ఎలా ఉంది అసలు? అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది సార్, మంత్లీ 2,500 సేవ్ అవుతుంది. బాగానే ఉంది, కొంచెం ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇంతకుముందు మీకు వచ్చే 15,000లో 2,500 ఓన్లీ బస్ కోసమే, బస్ కాసుకెళ్ళిపోయేది. బాగానే ఉందా? బాగా యూజ్ అవుతుందా ఈ పథకం వల్ల, లేదంటే డబ్బులు వృధా అవుతాయి అంటారా గవర్నమెంట్కి? బాగానే ఉంది సార్. మీ వర్కింగ్ ఉమెన్స్కి ఎట్లా ఉందంటారు? కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి బాగుంది, యూస్ఫుల్గా ఉంది. ఏం చెప్తారు మరి, చంద్రబాబు నాయుడు మీకోసం ఇట్లాంటి పథకం పెట్టారు కదా, థ్యాంక్ యూ చెప్తాం. హ్యాపీగా ఉన్నారా ఆయన గవర్నమెంట్లో అందరూ? ఉన్నాం సార్. ఉన్నాం. అమ్మ మీ పేరు? నీత. అనిత గారు ఏం చేస్తుంటారండి? SBI కార్డ్స్లో వర్క్. ఓకే, డైలీ వెళ్తుంటారా మీరు బస్సులో? వర్కింగ్ డే అంతా వెళ్తుంటారు, వర్కింగ్ డేస్. ఎంత అవుతుంది మీకు బస్సులో? ఎంత ముందు ఉచిత బస్సు పెట్టక ముందు ఎంత అయ్యేది ఎవ్రీ మంత్? పాస్ అయితే కనుక 1,200. బస్ పాస్ అయితే 1,200. మరి ఇప్పుడు బస్ పాస్ అవసరం లేదు కదా, ఇంకా ఫ్రీ టికెట్. అంటే 1,200 సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. ఈ 1,200 కాకుండా ఇంకా మీరు బస్ పాస్ చేయించుకునే బడ్డెన్ కూడా తగ్గుతుంది కదా అక్కడ క్యూ లైన్ లో. నాకు సేవ్ అవుతున్నట్టే కదా అమౌంట్. ఇంతకుముందు బస్ పాస్ చేయించుకోవడానికి ఎంత సమయం పట్టేది మీకు? మినిమం ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్, ఎవరు వచ్చే వాళ్ళు కూడా కాదు టైంకి వాళ్ళు. హాఫ్ అన్ అవర్ ఇంకా జాబ్కి వెళ్ళడానికి కూడా టైం పట్టేది మాకు. ఇప్పుడు ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాం. ఎట్లాంటి యూజ్, మంచి పథకం పెట్టారు కదా చంద్రబాబు. ఇట్స్ ఏ గుడ్ స్కీమ్ అని చెప్తాను నేను. చాలా మందికి కూడా మనీ సేవ్ అవుతుంది, కొంతమంది లేని వాళ్ళకి కూడా ఇది ది బెస్ట్ అని అంట. గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయం మంచిదా అంటారు? గుడ్. ఓవరాల్ గా బాగానే ఉంది గవర్నమెంట్. చాలా బాగుంది. అమ్మ మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారండి మీరు? ఫ్యామిలీ ఆఫీస్లో హౌస్ కీపింగ్ చేస్తాం. రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ అండి మీది టెంపరీ? టెంపరీ జాబ్. గవర్నమెంట్ జాబేనా? టెంపరీ జాబ్. టెంపరీ జాబ్. ఎంత వస్తుందండి మీకు? 14,000. 14,000 రోజు వెళ్ళాలండి? రోజే వెళ్ళాలి. ఎంత టైమింగ్స్ ఎట్లా, ఎంత? 9:30 కాడ నుంచి 6:30 వరకు. రోజు కష్టపడి. ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో? నేను మా వారు ఇద్దరు సంపాదన ఇట్లా హౌస్ కీపింగ్ చేసి సంపాదిస్తున్నాం. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి అని చెప్పేసి పథకం తీసుకొచ్చాడు కదా, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. సో ఎట్లా ఉంది ఈ పథకం పెట్టిన తర్వాత? అంటే మహిళలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి పథకం తీసుకొచ్చారు. సో ఉపయోగపడుతుందా ఈ పథకం వల్ల? ఉపయోగం పడుతుంది, పర్వాలేదు. చంద్రబాబు వల్ల సేఫ్, మాకు ఏ బాధ లేదు. 100 రూపాయలు పెట్టేవాళ్ళు ఇప్పుడు బాగా ఫ్రీ పట్టినవన్నీ ఫ్రీగానే ఉంది. ఎంత ఆదా అవుతుందమ్మా మీకు? ఇంతకుముందు ఎంత డబ్బులు ఖర్చు అయ్యేవి, ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది ఫ్రీ ఉచిత? రూపాయలు అయ్యేవి, ఒక్కోసారి 30 రూపాయలు అలాగా. ఆ బస్సులో నెల అయ్యేసరికి మనం అనుకుంటాం కదా నాకు బస్ ఛార్జ్కి ఎంత అవుతుంది ఒక నెలకి అని చెప్పి, ఇప్పుడు ఎంత తగ్గింది? తగ్గింది. 1000 రూపాయలు సేవ్ అయినాయి. యావరేజ్గా ఒక 1000 రూపాయలు అయితే మీకు సేవ్ అయింది. మంచిదేనమ్మా పథకం? పథకం మంచిదే. వేస్ట్ అంటారు ఈ పథకం? వేస్ట్ ఏం లేదు, చంద్రబాబు చేసింది కరెక్టే. బాగానే ఉందా? బాగానే ఉంది.